హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 3 డిసెంబర్ 2025 3 డిసెంబర్ థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాడికి ఈ వీడియోని షేర్ చేయండి. సో నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ 500 లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో అదేవిధంగా మన కేనా ట్యూటోరియల్స్ నుంచి 250 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్తో 250 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్తో పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ అనేది కేవలం 19 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా క్వశ్చన్స్ అనేవి వీటి నుంచి రిపీట్ అవుతున్నాయి. తప్పకుండా ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని, లేదంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో నేను యాప్ లింక్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ 250 కరెంట్ అఫైర్స్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా కోర్సెస్ అనేవి మంచి ఆఫర్స్తో అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, 2025లో చదరంగం కోసం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది అంటే డి గుకేష్. ఓకేనా, 2025లో చదరంగంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది డి గుకేష్కి లభించింది. సో 2025లో మొత్తం ఎంతమందికి లభించింది అంటే మనకి 4 క్రీడాకారులకి ఈ అత్యున్నత పురస్కారం అనేది లభించడం జరిగింది. సో ఇందులో మనకి డి గుకేష్కి చదరంగంలో లభించింది. తర్వాత మను బాకర్కి షూటింగ్లో, తర్వాత అరంప్రీత్ సింగ్కి హాకీలో, నెక్స్ట్ ప్రవీణ్ కుమార్కి పారా అథ్లెటిక్స్లో అవార్డు అనేది రావడం జరిగింది. సో నేను ఇంతమంది వీడియోస్లో చాలాసార్లు చెప్పిన, కంపల్సరీ ఈ 4 క్రీడాకారులకు సంబంధించి మళ్ళీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందని నేను చెప్పిన. సో ఈ క్వశ్చన్ అయితే రెండోసారి అడిగారు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వేరే క్రీడాకారుల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, గుకేష్ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో 5 క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి రికార్డు సృష్టించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2025 నాటికి టెన్నిస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుడు ఎవరు అంటే మనకి నోవాక్ జోకోవిచ్. ఓకేనా, 2025 నాటికి టెన్నిస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలిచింది ఎవరంటే నోవాక్ జోకోవిచ్. ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు అంటే సెర్బియాకు చెందినటువంటి క్రీడాకారుడు. సో ఎన్ని గ్రాండ్ స్లామ్లు గెలిచాడంటే ఇప్పటివరకు 24 గ్రాండ్ స్లామ్లో గెలిచారు. సో తర్వాత ఎవరున్నారు తర్వాత స్థానంలో అంటే మనకి రఫేల్ నాదల్. రెండో స్థానంలో రఫేల్ నాదల్ ఉన్నాడు. సో ఎన్ని గ్రాండ్ స్లామ్లు అంటే 22 గ్రాండ్ స్లామ్లు. నెక్స్ట్ రోజర్ ఫెదరర్, మూడవ స్థానంలో రోజర్ ఫెదరర్ ఉన్నాడు. ఎన్ని 20 గ్రాండ్ స్లామ్లు సాధించడం జరిగింది. మహిళల్లో ఎవరున్నారంటే మార్గరెట్ కోర్ట్. ఎన్ని గ్రాండ్ స్లామ్లు 24 గ్రాండ్ స్లామ్లు సాధించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జూన్ 2025లో ఏ భారతీయ క్రికెటర్ను ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లో చేర్చారు? జూన్ 2025లో భారతీయ క్రికెటర్ అయినటువంటి ఎంఎస్ ధోనిని ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లో చేర్చడం జరిగింది. ఓకేనా, సో ఈయన ఎవరు? భారత మాజీ కెప్టెన్. ఓకేనా, ఈ గౌరవం దక్కించుకున్నటువంటి 11వ భారతీయ క్రికెటర్గా ధోని రికార్డు సృష్టించారు. సో ధోనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే, ధోని కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20 వరల్డ్ కప్, నెక్స్ట్ 2011లో వన్డే వరల్డ్ కప్, నెక్స్ట్ 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది గెలవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు. నెక్స్ట్ హర్యానా క్యాడర్కి చెందినటువంటి ఏ సీనియర్ ఐఏఎస్ అధికారి 17 సార్లు బదిలీ చేయబడ్డాడు? హర్యానా క్యాడర్కి చెందినటువంటి అశోక్ కేమ్కా అనే సీనియర్ ఐఏఎస్ అధికారి దాదాపుగా 17 సార్లు బదిలీ చేయబడ్డాడు. సో ఎందుకంటే నిజాయితీగా ఉన్నందుకు ఆయనని బదిలీ చేయడం జరిగింది. ఓకేనా, అశోక్ కేమ్కా గారు తన నిజాయితీకి ప్రసిద్ధి చెందారు. తన 34 ఏళ్ల సర్వీస్లో దాదాపుగా 57 సార్లు బదిలీ చేయబడ్డాడు. 34 ఏళ్ల సర్వీస్లో 57 సార్లు ఆయన బదిలీ చేయబడ్డాడు. ఓకేనా, సో ఆయన ఎప్పుడు పదవీ విరమణ చేశారంటే ఏప్రిల్ 2025లో ఆయన పదవీ విరమణ చేయడం జరిగింది. సో ఆయన ఏ బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అంటే 1991 బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి. ఓకేనా, సో ఏ కుంభకోణాన్ని బయట పెట్టడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారంటే రాబర్ట్ వాద్రా కుంభకోణాన్ని బయట పెట్టడం ద్వారా ఆయన వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాతావరణ మార్పు ప్రదర్శన సూచిక సిసిపిఐ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? సో వాతావరణ మార్పు ప్రదర్శన సూచిక సిసిపిఐ 2025లో భారత్ ర్యాంకు 10వ ర్యాంకు. స్కోర్ ఎంత అంటే 67.99 స్కోర్తో 10వ ర్యాంకులో నిలిచింది. ఓకేనా, పర్యావరణ పరీక్షలో భారత్ తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఈ ర్యాంక్ అనేది సాధ్యమైంది. ఇక్కడ ఈ సూచికలో మొదటి 3 స్థానాలు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే సో ఇక్కడ ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి ఎవరు కూడా ఈ లక్ష్యాలను చేరుకోకపోవడం వల్ల మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కానీ 4వ స్థానంలో ఎవరున్నారంటే డెన్మార్క్ అనేది ఉంది. 4వ స్థానంలో డెన్మార్క్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఓఈసీడీ అవుట్లుక్ ప్రకారం 2025లో భారత్ ద్రవ్యోల్బణం రేటు ఎంత అంటే మనకి 2.9%. మామూలుగా ఇంతకుముందు ఈ ఓఈసీడీ భారత్ యొక్క ద్రవ్యోల్బణాన్ని ఎంత సూచించిందంటే 4.2% అని సూచించింది. కానీ దాన్ని 2.9%కి తగ్గించింది. ఓకేనా, 2025లో 2.9%కి తగ్గించింది. సో ఇక్కడ ఓఈసీడీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి ఫ్రాన్స్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓఈసీడీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత్ మరియు మంగోలియా మధ్య జరిగిన నొమాడిక్ ఎలిఫెంట్ సైనిక విన్యాసం ఎన్నవ ఎడిషన్? నొమాడిక్ ఎలిఫెంట్ అనే సైనిక విన్యాసం ఎవరి మధ్య జరుగుతుంది? భారత్ మరియు మంగోలియాల మధ్య జరుగుతుంది. ఎన్నో ఎడిషన్ అంటే ఇది 17వ ఎడిషన్. 2025లో జరిగింది 17వ ఎడిషన్గా చెప్తాం. సో ఓకేనా. సో ఈ ఉమ్మడి విన్యాసం అనేది 31 మే నుండి జూన్ 13 వరకు ఎక్కడ జరిగింది? మంగోలియా రాజధాని అయినటువంటి ఉలాన్ బాటర్లో జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి మరియు పర్వత యుద్ధ తంత్రాలను పంచుకోవడానికి ఈ విన్యాసాలు అనేవి జరపడం జరిగింది. సో ఇక్కడ మంగోలియా రాజధాని ఏంటి? ఉలాన్ బాటర్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్. కరెన్సీ ఏంటి మనకి? మంగోలియన్ టోగ్రోర్ అనేది మంగోలియన్ కరెన్సీగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 2025లో ప్రారంభించినటువంటి GOI స్టాట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్ అంట. ఓకేనా. ఈ యాప్ అనేది ఏ సంస్థకు సంబంధించిందంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్. ఓకేనా, జాతీయ నమూనా సర్వే కార్యాలయానికి సంబంధించింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థకి సంబంధించింది. సో ఇది ఏంటంటే గుణాంకాలు మరియు కార్యక్రమాలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నెక్స్ట్, ఇది జీడిపి కానివ్వండి, ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన డేటాను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచుతుంది. నెక్స్ట్, భారత గణాంక శాస్త్ర పితామహుడు ఎవరంటే మనకి మహాలనోబిస్. జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 29న జరుపుకుంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, భారతదేశ గణాంక శాస్త్ర పితామహుడు ఎవరంటే పిసి మహాలనోబిస్. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 29న జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పైరోగైరా, ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఇది ప్రీవియస్ గా కూడా. స్పైరోగైరాలో కొత్త జీవి ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది? స్పైరోగైరాలో కొత్త జీవి అనేది ఖండీభవనం లేదా ఫ్రాగ్మెంటేషన్ అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడుతుంది. జీవి అనేది ఏం చేస్తుందంటే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ఖండీభవనంలో చిన్న ముక్కలుగా విడిపోతుంది. సో ఈ చిన్న ముక్కలు అనేవి తర్వాత ఒక్కొక్క స్పైరోగైరాగా అంటే పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి. దీన్ని ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఓకేనా. సో ఖండీభవనంలో స్పైరోగైరా ఏం చేస్తుందంటే తనను తాను చిన్న ముక్కలుగా విడగొట్టుకుంటుంది. ఒక్కొక్క చిన్న ముక్క మళ్ళీ తిరిగి ఒక పూర్తి జీవిగా ఏర్పడుతుంది. దీన్నే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఇక్కడ స్పైరోగైరాని మనం ఏమంటామంటే వాటర్ సిల్క్ లేదా పాండ్ సిల్క్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఏంటంటే మనకి ఎలా క్వశ్చన్ అడుగుతారంటే కింది వాటిలో వాటర్ సిల్క్ లేదా పాండ్ సిల్క్ అని పిలిచే జీవి ఏది అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే ఏం జరుగుతుంది? ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే మనకి తక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ లేనప్పుడు ఎలాంటి ప్రక్రియ జరుగుతుందంటే కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. దాన్నే అవాయు శ్వాసక్రియ అంటాం. ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటటువంటి ప్రక్రియను మనం కిణ్వన ప్రక్రియ అంటాం. అందులో గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం జరుగుతుంది, కానీ తక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమై తక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. సో ఈస్ట్లో ఈ అవాయు శ్వాసక్రియ లేదా ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటటువంటి శ్వాసక్రియ వల్ల ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్, శక్తి అనేది విడుదలవుతాయి. అదేవిధంగా మానవునిలో ఈ అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి అనేది విడుదలవుతాయి. ఓకేనా. సో ఈ లాక్టిక్ ఆమ్లం విడుదలవడం వల్లే మనకి కండరాల యొక్క నొప్పి అనేది కలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాయు శ్వాసక్రియలో ఎక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. సుమారుగా 38 ATPల శక్తి అనేది విడుదలవుతుంది. అదే అవాయు శ్వాసక్రియలో తక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. కేవలం 2 ATPల శక్తి మాత్రమే విడుదలవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మొక్కల వేర్లు మరియు కాండం చివర ఏ కణజాలం ఉంటుంది? మొక్కల యొక్క వేర్లు, కాండం చివర అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. ఏ కణజాలం? అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. సో మొక్కల యొక్క వేర్లు కానివ్వండి, కాండాల యొక్క చివర ఈ కణ విభజనకు సంబంధించి పొడవు పెరగడానికి ఈ కణజాలం అనేది ఉపయోగపడుతుంది. అదే మొక్క యొక్క లావు పెరగడానికి పార్శ్వ విభాజ్య కణజాలం అనేది ఉపయోగపడుతుంది. మొక్క యొక్క పొడవు పెరగడానికి అగ్ర విభాజ్య కణజాలం, మొక్క లావు పెరగడానికి పార్శ్వ విభాజ్య కణజాలం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆకులు కొమ్మల్లో ఏ కణజాలం ఉంటుందంటే మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఆడిటోరియంలో ధ్వనిని నియంత్రించడానికి ఏం చేస్తారు? ఆడిటోరియంలో
ధ్వనిని నియంత్రించడానికి ధ్వని శోషణ అనే ప్రక్రియను చేస్తారు. ధ్వని శోషణ అనే ప్రక్రియను చేస్తారు. సో ఎలా చేస్తారంటే ఇది మనకి ఆ ఆడిటోరియం లోపల ఫైబర్ బోర్డులు కానివ్వండి, కట్టెలను వాడటం ద్వారా ఈ ధ్వని శోషణ అనేది చేస్తారు. ఓకేనా? అంటే ప్రతిధ్వని అనేది ఏర్పడకుండా రివర్బేషన్ని తగ్గించి శబ్దం స్పష్టంగా వినపడేలాగా చేస్తారు. ఓకేనా? ప్రతిధ్వని అనేది ఏర్పడకుండా రివర్బేషన్ని తగ్గించి శబ్దం అనేది స్పష్టంగా వినపడేలాగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలలో మనం కనుక చూసినట్లయితే ఈ ఫైబర్ బోర్డులు అనేవి గోడలకి అతికించబడి ఉంటాయి. సో దేనికంటే ఇది ప్రతిధ్వని అనేది ఏర్పడకుండా ఇవి నిరోధిస్తాయి. నెక్స్ట్ ధ్వని పరావర్తన చెందకుండా ఉండడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ధ్వని శోషణ అనేది ఎందుకు చేస్తామంటే ధ్వని పరావర్తన చెందకుండా మనం ఈ ధ్వని శోషణ అనేది ఆడిటోరియంలో చేస్తాము. సో ధ్వని పరావర్తన చెందింది అనుకోండి, సో ధ్వని అనేది మనకి స్పష్టంగా వినపడదు, సౌండ్ అనేది స్పష్టంగా వినపడదు. కాబట్టి ధ్వని పరావర్తన చెందకుండా మనం శోషణం అనేది చేస్తాం. నెక్స్ట్ ఇస్రో అభివృద్ధి చేసిన మైక్రో ప్రాసెసర్ 3201 ప్రాజెక్టుకు ఎవరు నేతృత్వం వహించారు అంటే మనకి ఎస్ కృష్ణన్. ఓకేనా? ఇస్రో అభివృద్ధి చేసినటువంటి మైక్రో ప్రాసెసర్ 3201కు ఎవరు నేతృత్వం వహించారంటే ఎస్ కృష్ణన్ అనే శాస్త్రవేత్త దీనికి నేతృత్వం వహించడం జరిగింది. ఓకేనా? సో దీన్ని ఎవరు తయారు చేశారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మరియు సెమీ కండక్టర్ ల్యాబ్లు సంయుక్తంగా ఈ ప్రాసెసర్ను నిర్మించాయి. ఓకేనా? భారతదేశంలోనే మొదటి స్వదేశీ మైక్రో ప్రాసెస్ పేరు ఏంటంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశపు మొదటి స్వదేశీ మైక్రో ప్రాసెస్ పేరు శక్తి. ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. ఓకేనా? ఐఐటి మద్రాస్ భారతదేశంలో మొదటి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేసింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుమును వేసినప్పుడు జరిగే మార్పులో ఇనుము ఏమవుతుంది? ఓకేనా? కాపర్ సల్ఫేట్ ద్రావణం చూడండి, ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనే సొల్యూషన్లో ఇనుమును కనుక వేసినట్లయితే మనకి FeSO4 అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ కాపర్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ Fe అనేది ఏమో ఆక్సీకరణంలో ఇన్వాల్వ్ అవుతుంది. Fe అనేది ఏమో ఆక్సీకరణంలో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ కాపర్ అనేది ఏమో మనకి క్షయకరణంలో ఇన్వాల్వ్ అవుతుంది. క్షయకరణంలో ఇన్వాల్వ్ అవుతుంది. సో అంటే Fe అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. నెక్స్ట్ కాపర్ అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్లను గ్రహిస్తుంది. సో ఇది మనకి కాపర్ సల్ఫేట్ కు సంబంధించి. ఇక్కడ ద్రావణం యొక్క రంగు అనేది ఏ విధంగా మారుతుందంటే ద్రావణం యొక్క రంగు నీలం రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకు మారుతుంది. ద్రావణం యొక్క రంగు అనేది నీలం నుండి లేత ఆకుపచ్చ రంగుకి మారుతుంది. నెక్స్ట్ చూడండి, XX క్రోమోజోమ్ జత దేనిని సూచిస్తుంది? XX క్రోమోజోమ్ జత అనేది మనకి ఆడ శిశువుని సూచిస్తుంది. XX క్రోమోజోమ్ అనేది మనకి ఆడ శిశువుని సూచిస్తుంది. సో ఇక్కడ మానవుల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయంటే 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. సో ఇక్కడ 23వ జత అనేది లింగ నిర్ధారణకు సంబంధించింది. వెరీ 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 ఇంపార్టెంట్. మానవునిలో ఎన్నో జత క్రోమోజోమ్లు లింగ నిర్ధారణకు సంబంధించినవి అంటే 23వ జత. 23వ జత లింగ నిర్ధారణకు సంబంధించినటువంటిది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ XX అనేది 23 జత. ఫీమేల్స్ లో 23 జత అనేది XX గా ఉంటుంది. ఓకేనా? ఫీమేల్స్ లో 23 జత అనేది XX గా ఉంటుంది. అదే మగవారిలో 23 జత అనేది XY గా ఉంటుంది. ఓకేనా? శిశువు లింగం సంబంధించి శిశువు ఆడన మగన అనేది దేనికి సంబంధించిందంటే పురుషుల యొక్క XY క్రోమోజోమ్కి సంబంధించింది. సో పుట్టబోయే శిశువు ఆడన మగన అనేది పురుషుల్లో ఉన్నటువంటి XY క్రోమోజోముల పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ రకమైన హైడ్రోకార్బన్ సంతృప్తికరమైనది? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైతే కార్బన్ మధ్య కేవలం సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుందో ఆ కాంపౌండ్స్ మనం ఏమంటామంటే సంతృప్త హైడ్రోకార్బన్లు లేదా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీథేన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ అన్ని హైడ్రోజన్స్ మధ్య కార్బన్ మధ్య కేవలం సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఈథేన్ తీసుకుంటే ఈథేన్లో కూడా మనకి అన్ని హైడ్రోజన్స్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. వీటినే సంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. నెక్స్ట్ మీరు అసంతృప్త హైడ్రోకార్బన్లు కనుక తీసుకున్నారనుకోండి, కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ నెక్స్ట్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరియు ఈథీన్ కనుక తీసుకుంటే సో ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఈ కార్బన్ కి 2 హైడ్రోజన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎస్టిలిన్ కనుక తీసుకుంటే ఈ కార్బన్కి 1 హైడ్రోజన్, నెక్స్ట్ ఈ కార్బన్కి 1 హైడ్రోజన్ అనేది ఉంటుంది. సో ఎస్టిలిన్లోనూ ఈథీన్లోనూ డబుల్ బాండ్ మరియు ట్రిపుల్ బాండ్ అనేవి ఉంటాయి. ఏ కాంపౌండ్లో అయితే కేవలం సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుందో వాటిని ఆల్కేన్లు లేదా సంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. వే కాంపౌండ్స్లో అయితే మనకి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటుందో వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా ఏంటంటే CnH2n+2. నెక్స్ట్ ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములా అంటే CnH2n. నెక్స్ట్ ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా అంటే CnH2n-2. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2n+2, ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2n, నెక్స్ట్ ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2n-2. నెక్స్ట్ చూడండి, జనవరి 2025లో ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో ఏ సొరంగం ప్రారంభించారు?
2025లో ప్రధాని మోదీ సోనామార్గ్ అనే టన్నెల్‌ను జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 'యాజ్ డార్క్ యాజ్ బ్లడ్' పుస్తక రచయిత ఎవరు? యాసిర్ ఉస్మాన్. ఓకేనా. 'యాజ్ డార్క్ యాజ్ బ్లడ్' అనే పుస్తక రచయిత ఎవరంటే యాసిర్ ఉస్మాన్. యాసిర్ ఉస్మాన్. నెక్స్ట్ చూడండి, సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ ఏది? ఓకేనా. ఎప్పుడైతే ఒక ద్రావణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 కాంపౌండ్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసిపోయినప్పుడు అవి ఏకరీతిగా మారినట్లయితే ఏకరీతిగా ఆ పదార్థాలు మారినట్లయితే దాన్ని సజాతీయ ద్రావణం అంటాం. సజాతీయ ద్రావణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు వాటర్‌లో గనుక మీరు వాటర్‌లో షుగర్ గనుక వేసిరనుకోండి, కరిగించారనుకోండి, అది మీరు షుగర్‌ని, వాటర్‌ని వేరువేరుగా గుర్తించగలరా? లేదు కదా! సో దాన్ని ఏమంటామంటే సజాతీయ ద్రావణం అంటాం. దాన్నే సజాతీయ ద్రావణం. లేదంటే సాల్ట్ ఏసారనుకోండి, వాటర్‌లో సాల్ట్ ఏస్తే కరిగిన తర్వాత మనం సాల్ట్‌ని ఐడెంటిఫై చేయలేం. దాన్నే సజాతీయ ద్రావణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ గానివ్వండి, నెక్స్ట్ N2 గానివ్వండి, నెక్స్ట్ H2 గానివ్వండి, ఇవన్నీ వాయువులు కలిసి ఉన్నాయనుకోండి గాలిలో. ఓకేనా. సో అప్పుడు మనం ఇది ఆక్సిజన్, ఇది నైట్రోజన్ అని గుర్తించగలమా? లేదు కదా! సో దీన్నే మనం సజాతీయ ద్రావణం అంటాం. కింది వాటిలో సజాతీయ ద్రావణానికి ఉదాహరణ ఏంటంటే గాలి అనేది సజాతీయ ద్రావణానికి ఉదాహరణ. ఓకేనా. సో అన్ని పదార్థాలు కలిసిపోయి ఏకరీతిగా మారినట్లయితే వాటిని సజాతీయ ద్రావణాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు నీరు గానివ్వండి, చక్కెర నీరు గానివ్వండి, మిశ్రమ లోహాలు గానివ్వండి, ఇవన్నీ కూడా సజాతీయ ద్రావణాలకు ఉదాహరణ. నెక్స్ట్ మిశ్రమ ద్రావణాలు అంటే మనకి నూనె, నీరు. సో నూనె, నీరు అనేవి 2 లేయర్స్‌గా ఏర్పడతాయి. సింపుల్‌గా దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నూనె మరియు నీరు అనేది ఒకదానికొకటి కలవు. ఓకేనా. ఇసుక, నీరు. సో ఇసుక అనేది కింది వైపుకు ఉండిపోతుంది. సో దాన్ని ఆ రెండింటిని కూడా మనం గుర్తించొచ్చు. దాన్ని మిశ్రమ లేదా విజాతీయ మిశ్రమం అంటాం. ఓకేనా. సజాతీయ మిశ్రమం లేదంటే విజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వెషన్, డేటా సెంటర్ల సామర్థ్యంలో ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్న భారతీయ నగరం ఏది? డేటా సెంటర్ల సామర్థ్యంలో ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ నగరం ఏంటంటే ముంబై నగరం. ఓకేనా. ఇప్పుడు నిర్మిస్తున్నటువంటివి కానివ్వండి, నిర్మించబోయేటటువంటివి కానివ్వండి, అన్నీ కలిపి 6వ స్థానంలో ఉంది. అన్నిటి సంఖ్యలో కలిపి 6వ స్థానంలో ఉంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నావీ ముంబైలోనే యోటా NM1 అనే ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద అప్ టైమ్ టైర్ 4 డేటా సెంటర్ అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి, నావీ ముంబైలో యోటా NM1 అనే ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద అప్ టైమ్ టైర్ 4 డేటా సెంటర్ అనేది ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొక్కలలో ఆక్సిన్ హార్మోన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? మొక్కల్లో ఆక్సిన్ అనేటటువంటి హార్మోన్ అనేది ఎక్కడ ఉంటుందంటే కాండం కానివ్వండి, వేరు యొక్క కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఇది దేనికోసం ఉపయోగపడుతుందంటే మొక్కల యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మొక్క యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాండం చివర ఉన్నటువంటి అగ్ర విభాజ్య కణజాలంలో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ సూర్యకాంతి వైపుకు మొక్క వంగడానికి ఇది కారణమవుతుంది. ఓకేనా. సూర్యకాంతి వైపు మొక్క వంగడాన్ని మనం ఏమంటామంటే ఫోటోట్రోపిజం. సూర్యకాంతికి అనుకూలంగా ఒక మొక్క వంగడాన్ని, ఆ స్వభావాన్ని మనం ఏమంటామంటే ఫోటోట్రోపిజం. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఫోటోట్రోపిజం, కాంతి అనువర్తనం అంటాం. దీన్నే కాంతి అనువర్తనం అంటాం తెలుగులో. ఒక మొక్క అనేది సూర్యకాంతికి అనుకూలంగా ప్రవర్తించడం దాన్ని ఏమంటామంటే ఫోటోట్రోపిజం లేదా కాంతి అనువర్తనం అంటాం. సో ఈ ఫోటోట్రోపిజంలో ఏది ఉపయోగపడుతుందంటే ఆక్సిన్ అనే హార్మోన్లు ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, నీటిలో ఉండే జీవులు శ్వాసక్రియ కోసం దేనిని ఉపయోగిస్తాయి? నీటిలో ఉండేటువంటి జీవులు అనేవి శ్వాసక్రియ కోసం నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ ఉపయోగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేపల వంటి జలచరాలు ఏం చేస్తాయంటే తమ మొప్పల ద్వారా నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ రక్తంలోకి తీసుకుంటాయి. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేడి నీటిలో ఆక్సిజన్ శాతం అనేది తక్కువగా ఉంటుంది, చల్లని నీటిలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వేడి నీటిలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది, నెక్స్ట్ చల్లని నీటిలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకు అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2025లో 35వ మ్యాడ్రిడ్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు థీమ్ కంట్రీ ఏది? 2025లో 35వ మ్యాడ్రిడ్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు థీమ్ కంట్రీ ఏదంటే భారతదేశం. ఓకేనా. స్పెయిన్ దేశం భారతదేశాన్ని ఈ పుస్తక ప్రదర్శనకు గౌరవ దేశంగా ఆహ్వానించింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, భూమిపై 24 న్యూటన్ల బరువు ఉన్న వస్తువు చంద్రునిపై ఎంత బరువు ఉంటుంది? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పిన, చాలా వీడియోస్లో మనం 100 మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ సంబంధించినటువంటి MCQs లో కూడా చెప్పిన, నెక్స్ట్ ప్రీవియస్గా వచ్చినటువంటి షిప్స్లో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తితో పోలిస్తే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు అనేది భూమిపైన 1 కేజీ కనుక ఉందనుకోండి, 1 కేజీ కనుక ఉంటే అది చంద్రుని పైన ఎన్ని కేజీలు ఉంటుందంటే మనకి 6 కేజీలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భూమిపైన ఒక వస్తువు 1 కేజీ ఉంటే
చంద్రుని పైన 6 కేజీలు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ ఇచ్చారు. భూమిపై 24 న్యూటన్ల బరువు ఉన్న వస్తువు చంద్రునిపై ఎంత బరువు ఉంటుంది? అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమిపై ఎర్త్ పైన ఒక వస్తువుకి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు చంద్రుని పైన ఒక వస్తువు యొక్క వెయిట్ అనేది 6 రెట్లు ఉంటుంది. ఓకేనా? మూన్ పైన వెయిట్. సో, భూమి పైన 24 న్యూటన్ల బరువు ఉన్నటువంటి వస్తువు చంద్రునిపై ఎంత బరువు ఉంటుంది అంటారు. సో, భూమి పైన ఎంత బరువు ఉంది? 24 న్యూటన్ల బరువు ఉంది. 24 న్యూటన్ల బరువు ఉంది. సో, ఇది దేనికి ఈక్వల్ అంటే 6 ఇంటూ మూన్ పైన ఉన్నటువంటి వెయిట్‌కి ఈక్వల్. సో, ఇప్పుడు మూన్ పైన ఉన్నటువంటి వెయిట్ గనక కనుక్కోవాలంటే మూన్ పై వెయిట్ ఈక్వల్ టు 24/6 అవుతుంది. 24/6 అవుతుంది. అప్పుడు 6 1 6 4 6 4 అంటే మూన్ పైన వెయిట్ ఈక్వల్ టు అప్పుడు 4 న్యూటన్స్ అవుతుంది. ఓకేనా? మూన్ పైన వెయిట్ ఎంత అవుతుంది? 4 న్యూటన్స్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇవి మనకి షిఫ్ట్ 3లో అడిగినటువంటి డిసెంబర్ 3 షిఫ్ట్ 3లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్. చాలా క్వెషన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. తప్పకుండా సో, ఈ క్వెషన్స్ అనేవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో, మనకి ఏనాటి డేస్ నుంచి 250 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో మనం కేవలం 19 రూపీస్‌కి పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ ఆప్షన్‌తో ఇవ్వడం జరుగుతుంది. చాలా క్వెషన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆ పీడీఎఫ్‌ని పొందొచ్చు. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.